పలుకుల చట్నీ తయారు విధానం. పలుకులు వేపి బాగా సిమ్లో వేపాలి పలుకులు. తర్వాత దాని తొక్కలు తీసుకోవాలి టేస్ట్ రావడానికి. తొక్కలతో వేపేసుకున్నా పర్లేదు, కానీ టేస్ట్ అంతగా రాదు. తర్వాత ఆయిల్ వేసుకోవాలి. పచ్చిమిర్చి, ఎక్కువ కారంగా కావాలంటే ఎక్కువ పచ్చిమిర్చి వేసుకోవాలి. తర్వాత అల్లం, 2 అల్లం, ఎక్కువ వేసుకోకూడదు. బాగా కలపాలి. వేయించుకోవాలి. తర్వాత కరివేపాకు వేసుకోవాలి. బాగా కలుపుకోవాలి సిమ్లో. ఇప్పుడు వేపిన పలుకులు వేసుకోవాలి. తొక్క తీసిన పలుకులు వేసి కాసేపు బాగా వేయించుకోవాలి. సిమ్లో పల్లీలు బాగా వేయించుకోవాలి. తర్వాత మీకు తగినంత ఉప్పు వేసుకోవాలి. మిక్సీలో వేసి బాగా ఇప్పుడు వాటర్ వేసుకోవాలి కొన్ని. మళ్ళీ ఒకసారి వేయించుకోవాలి. ఇప్పుడు ఒకసారి అన్నీ నలిగే లేదా బాగా చూసుకొని ఇంకొన్ని వాటర్ వేసి మిక్సీలో వేయాలి. ఇది మా ఖుషి ఏడుస్తుంది, దానికి ఫుడ్ అట్లేదని. ఖుషి కొడుతుంది చూసారా, కోపం గీరెక్కువ. మిక్సీలో వేసింది ఒకసారి మళ్ళీ ఆడించుకొని చూడాలి. ఇంకా కొన్ని వాటర్ వేసి మళ్ళీ ఆడించాలి. ఈ చీమ మా ఇంట్లో ఉంటుంది, మాకు అద్దెవకుండా. బాగా రుబ్బాక ఉప్పు వేసుకోవాలి తగినంత. నాకు ఉప్పు సరిపోలేదు అందుకే వేసుకున్నాను. ఒకవేళ మీకు సరిపోతే వేసుకోవద్దు. మళ్ళీ మా ఖుషి వచ్చింది, దాని తోక ముట్టుకుంటే కొడేస్తుంది. గోర్లు కట్ చేయాలి. ఇప్పుడు తాలింపుకి నూనె వేడి చేసుకోవాలి. పల్లీలు వేయించి